ఇప్పుడు కొన్ని మేజర్ ప్లాంట్ డిసీజెస్ చూద్దాం. ఫస్ట్ డిసీజ్ సిట్రస్ క్యాంకర్. ఇదేంటంటే బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్ట్ అవుతుంది. ఇది మ్యాక్సిమం సిట్రస్ ఫ్రూట్స్లోనే ఎక్కువ ఇది కనిపిస్తుంది మనకి. దీని మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అంటే అది ఎలా ఏ మోడ్లో దాని నుంచి ఇంకో దానికి పాస్ అవుతుంది అనేసి, ఎలాగ అంటుకుంటుందని, ఎయిర్ గాలి నుంచి సోకడం వల్ల. ఇక్కడ ఏం జరుగుద్ది అంటే అక్కడ ఎల్లో కలర్ వచ్చింది చూసారా, లెమన్కి ఎల్లో కలర్ లేదా ఏమైనా ఇన్సెక్ట్స్ వచ్చి దాన్ని కన్నాలు పెట్టాయి అనుకోండి, అప్పుడు అందులోకి మళ్ళీ ఆ బ్యాక్టీరియా వెళ్ళి దాన్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. అప్పుడు దాని కలర్ మొత్తం ఎల్లో కలర్లోకి వచ్చేస్తుంది. లెమన్స్, ఆరెంజెస్ వీటిలో ఎక్కువ ఇది కనిపిస్తుంది సిట్రస్ ఫ్రూట్స్లో. దీని పేరు సిట్రస్ క్యాంకర్. ఎయిర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఎయిర్ బ్యాక్టీరియా వల్ల దీనికి ఇన్ఫెక్షన్ వస్తుంది. నెక్స్ట్ బ్యాక్టీరియా కాజ్. నెక్స్ట్ది రెడ్ రాట్ ఆఫ్ షుగర్ క్యాన్. దీన్నే షుగర్ క్యాన్ క్యాన్సర్ అని కూడా అంటారు. ఇది ఫంగస్ డిసీజ్, ఫంగీ వల్ల వస్తుంది ఇది. ఇక్కడ ఏంటంటే సీడ్లింగ్స్ అంటే చెరుకు మొక్కలకు సీడ్స్ ఏంటంటే వాటి చెరుకు మొక్కల్ని నోట్స్ ఉంటాయి కదా, అవి కట్ చేసి మళ్ళీ సాయిల్లో పెడితే అవి సీడ్లింగ్స్ లాగా ఉంటాయి. అంటే ముందు చెరుకుకి ఉంటే అదే మళ్ళీ సీడ్గా వాడితే అలాగ ఒకటి ట్రాన్స్మిషన్, లేదా ఎయిర్ ఒకదాని నుంచి ఇంకొకటికి అలాగా ట్రాన్స్మిట్ అయిపోద్ది. ఇక్కడ ఏంటంటే చెరుకు లోపల రెడ్ కలర్గా ఒక లైన్ ఫామ్ అయిపోద్ది. దీనివల్ల ఏంటంటే దాని పంట మంచిగా ఉండదు. అది సుక్రోజ్ ముందే గ్లూకోజ్గా కన్వర్ట్ అయిపోద్ది. ఇలా ఉన్నప్పుడు ఈ డిసీజ్ వస్తే దీని నుంచి మంచిగా షుగర్ అవుట్పుట్ మంచిగా రాదు. నెక్స్ట్ టిక్కా డిసీజ్ ఆఫ్ గ్రౌండ్నట్. ఇది ఎక్కువ అడుగుతుంటాడు ఎగ్జామ్స్లో. ఇది ఫంగీ డిసీజ్. రెడ్ రాట్ ఆఫ్ షుగర్ కేను, టిక్కా డిసీజ్ రెండు ఫంగస్వి. ఇది ఎయిర్, సీడ్స్, ఈ రెండు ఎయిర్ నుంచి సీడ్స్ నుంచి వస్తాయి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, గ్రౌండ్నట్ లీఫ్ బ్లాక్ కలర్లోకి మారిపోద్ది. మధ్యలో చిన్న చిన్న స్పాట్స్ ఉంటాయి. ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తాయి. గ్రౌండ్నట్కి, చెనక్కాయల మొక్కలకి ఉంటుంది ఇది. నెక్స్ట్ డిసీజ్ టొబాకో మొసాయిక్ వైరస్, టీఎంవి అంటారు. ఇది ఎలా అంటే సాయిల్లో ఎక్కువ పేరుకుపోయి ఉండిపోద్ది ఈ వైరస్ ఉండడం వల్ల ఏంటంటే ఆ కలర్ ఇక్కడ చూసారా, లీఫ్ కలరు సరిగ్గా కనిపించట్లేదు. లీఫ్కి కలర్ అంతా ఫేడ్ అయిపోద్ది ఈ డిసీజ్ వస్తే లీఫ్కి. టొబాకో మొసాయిక్ వైరస్. ఇది టొబాకోలోనే ఉండదు, టొమాటోస్ వాటిల్లో కూడా వస్తుంటుంది ఇది టీఎంవి. దీన్ని టీఎంవి వైరస్ అని కూడా అంటారు. ఇన్సెక్ట్స్, దీని మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఇన్సెక్ట్స్. నెక్స్ట్ది స్మట్ డిసీజ్ ఆఫ్ రైస్. ఇది వరి పంటకి ఎక్కువ వస్తుంటుంది. ఇది ఫంగస్ డిసీజ్. ఎయిర్, దీని మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఎయిర్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ రైస్ సీడ్ ఉంది కదా చూసారా, ఇది వచ్చిన తర్వాత అక్కడ అందులో అది డిసీజ్ వస్తే అందులోపల ధాన్యంలో ఉన్నదంతా పౌడరీగా అయిపోద్ది ఈ డిసీజ్ వస్తే. ఇవి మొత్తం 5 డిసీజెస్. ఇందులో ఎన్ని ఉన్నాయి? 3 ఫంగస్వి. ఏంటంటే షుగర్ కేను, గ్రౌండ్నట్, రైస్. ఈ 3 ఫంగస్వి. ఫస్ట్ది సిట్రస్ క్యాంకర్ అనేది బ్యాక్టీరియా. టిక్కా టొబాకో మొసాయిక్ వైరస్, దీని పేరే టీఎంవి. అది గుర్తుంటుంది, అలా గుర్తుపెట్టుకోవడం. ఈ డయాగ్రామ్స్ చూస్తే ఇంకా గుర్తుంటాయి.